వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. మన ట్విట్టర్ సిరీస్కి అఫీషియల్గా ఒక స్లోగన్ని ప్రతిపాదిస్తున్నా. ఈ ఎపిసోడ్ నుంచి ప్రతి ఎపిసోడ్లో మనం ఈ స్లోగన్ని తలుచుకొని మన వీడియో స్టార్ట్ చేయాలి. సో నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. సో ఇవాళ మన టాపిక్ గ్రేటెస్ట్ బ్యాటిల్స్. సో ఇలాంటి గ్రేటెస్ట్ బ్యాటిల్స్ చూడడానికి మీరు రెడీయా? అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ట్విట్టర్లో జరిగిన ట్రెండ్స్ చూద్దాం. దాని తర్వాత మన గ్రేటెస్ట్ బ్యాటిల్లోకి వెళ్దాం. తెలుగు స్టేట్స్ హ్యాస్ 3 ట్రైబ్స్. రెడ్డిమన్నార్, కాపియార్, చౌర్యాంగ అని ఒకటి పెడితే దానికి ఒకడు రాజమన్నార్, వరద అని చెప్పి వైఎస్ఆర్ జగన్ ఫొటోస్ పెట్టాడు. అప్పుడు పీకే ఫ్యాన్ వచ్చి సీజ్ ఫైర్ ఓటింగ్ అవుతుంటే రాజమన్నార్ హెలికాప్టర్లో తిరిగి వచ్చేస్తాడు కదా, నాకేదైనా సెపరేట్ ప్రింట్ వేశారని అడిగాడు. దీంతో నారంగ్ చిరు, విష్ణు ఆర్సీ, వాలి పీకే అని వాడు పెట్టిన ట్వీట్ కి నారంగ్ పవన్ కళ్యాణ్ అయితే బాగుండేదని ఒకటి రిప్లై ఇచ్చాడు. దేనికి ఏజ్ ఇష్యూనా అని అడిగితే కాదు, నారంగ్ రష్యన్స్ తెచ్చుకున్నాడని అన్నాడు. ఇది అలా ఉండగా హీ ప్రమోటెడ్ లా ఎడ్యుకేషన్ లైక్ నో వన్ ఎల్స్ అని జగన్ సిబిఐ కేసెస్ లిస్ట్ ఫోటో పెడితే హీ ప్రమోటెడ్ నోటా లైక్ నోబడి ఎవర్ కుడ్ అని ఒకటి పెట్టాడు. అప్పుడు మన వాళ్ళు తమిళ వాళ్ళ పోస్టుల్లోకి దూరారు. డోంట్ ఎవర్ ట్రై టు రీప్లేస్ తెరి అని విజయ్ ఫ్యాన్ పెట్టిన పోస్ట్ లో విజయ్ది ఖుషి, పీకేది పుస్సి అని కెలికితే మనోడు పీకే పంజా, విజయ్ అని పెట్టాడు. అప్పుడు ఆర్వీసీదే తెలుగు పేజ్ వాడు వచ్చి బ్రో ప్రమోటెడ్ విజయ్స్ కెరీర్ లైక్ నో వన్ ఎల్స్ ఎవర్ కుడ్ అని తమిళ వాళ్ళని టోటల్ గా మూయించాడు. అయితే ఈ పనికిమాలిన ట్రెండ్స్ అన్ని ఎందుకు చూపిస్తున్నారా అనుకుంటున్నారా? చెప్తా. ఇప్పుడు మనం ది గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ లాస్ట్ మంత్ ట్విట్టర్ లోకి వెళ్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్ లో వైజాగ్ ప్రభాస్ ఫ్యాన్ నాని కెమెరాన్ కి, వైజాగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి జరిగిన ఇంపార్టెంట్ ఫ్యాన్ వార్ చూసాం. ఆ వార్ వల్ల యాక్చువల్ గా చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ప్రతి ట్రెండ్ లోకి అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్ దూరారు. బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తమిళ సినిమా అని ఒక అమ్మాయి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఫోటో పెట్టి ట్రెండ్ స్టార్ట్ చేస్తే బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తమిళ సినిమా అని రఘువరన్ బీటెక్ ఫోటో ఇంకోటి పెట్టాడు. దీనికి మనోడు ఒకడు బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తమిళ సినిమా అని ఐ మూవీ పెట్టాడు. సరే ఏదో తమిళ ట్రెండ్లే అని వదిలేసే టైంలో ఓన్లీ లాక్డౌన్ పీపుల్ నో హౌ బిగ్ దిస్ స్కామ్ ఇస్ అని వి సినిమా పెట్టాడు. సరే ఏదో సినిమాల గురించి ట్రెండ్ అనుకుంటుండగా బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియన్ సినిమా 700 crores జస్ట్ ఫర్ కాపీ పేస్టింగ్ అని ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ కి వెళ్ళాడు. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి ఆది పురుష్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ప్రౌడ్లీ ప్రొడ్యూసింగ్ స్పిరిట్ అగైన్ విత్ ప్రభాస్. మీన్ వైల్ మెగా ఫ్యాన్స్ ఫక్డ్ అల్లు అర్జున్ అండ్ హిస్ టీమ్ ఫర్ డీజే ఫేక్ కలెక్షన్స్. జస్ట్ డైలీ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ మాఫియా వర్క్స్ అని పెడితే సన్నీ లియోన్ టాకింగ్ అబౌట్ వర్జినిటీ. హైలైట్ ఏంటంటే ఫేక్ చేసినా కూడా బ్రేక్ ఈవెన్ చేయలేకపోయారని ఆది పురుష్ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ పెట్టాడు. అలాగే నేమ్ ద క్యారెక్టర్ లుక్ లైక్ సేమ్ ఐల్ స్టార్ట్ అని హిందీ ఇష్టం లేదు కాబట్టి వచ్చిరాని ఇంగ్లీష్ లో ఇంకో తమిళోడి ట్రెండ్ స్టార్ట్ చేస్తే ఎన్టీఆర్ ని రెడ్డిని పోలుస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్ ట్వీట్ వేశాడు. దీంతో ఆల్రెడీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద మండిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో బాండింగ్ లో కూడా ఉన్నారు కాబట్టి రెండిటి కోపాలు కలిపి జాఫర్ ని, ఆత్ఫర్ ని పోలుస్తూ ఒక ట్వీట్ వేసి ట్రెండ్ ఇక్కడతో ఆపాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరే దగ్గరికి వెళ్ళారు. షీ ప్రమోటెడ్ ప్రభాస్ లైక్ నో వన్ ఎల్స్ అని షర్మిల గారు వీడియో పెట్టాడు. దీంతో బ్రో ప్రమోటెడ్ సర్జరీస్ లైక్ నో వన్ ఎల్స్ అని అటు నుంచి రిప్లై అవ్వగా బ్రో ప్రమోటెడ్ లేబర్ వర్క్స్ లైక్ నో వన్ ఎల్స్ అని ఏఎఫ్ అని అన్నాడు. అయితే అరే సిగ్గులేని కుక్క, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు అంత చీప్ ఏంట్రా నీకు, తూని బతుకు, వాడు కనీసం కష్టపడి పని చేసుకుంటాడు చిల్లర నా కొడక, నువ్వు ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటావు అని ఒకడు అంటే ప్రభాస్ అంత చీపా? ప్రభాస్తోనే పోల్చా, ఇంకా లేబర్స్కి ఎలివేషన్ వేసా అన్నాడు. సరే నీ కోసం ఇదిగో అని చెప్పి బ్రో ప్రమోటెడ్ జీసస్ లైక్ నో వన్ ఎల్స్ గుడ్ సోల్ ప్రభాస్ అని ఈ ట్రెండ్ ఇక్కడతో ఆపాడు. దీంతో పీబీ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిపోయింది. నార్త్ ప్రభాస్ అనే ఫేక్ అకౌంట్ తో ఒకడు వచ్చి అల్లు అర్జున్ యాజ్ డ్రంకర్ అండ్ డ్రగ్గిస్ట్ అని ఒక థ్రెడ్ వేసాడు. గోవాలో వైన్ కొన్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లేస్ లో దొరికాడు, పబ్లిక్ లో ఇలా మాట్లాడాడు, మందు తాగుతావని అడిగితే సిగ్గు లేకుండా నవ్వాడు. అల్లు శిరీష్ ఏమో డ్రగ్గిస్ట్, డ్రగ్స్ పబ్ ఓనర్ తో అల్లు ఫ్యామిలీ క్లోజ్, అల్లు అర్జునే డ్రగ్గిస్ట్ అని విత్ ప్రూఫ్స్ పెట్టాడు. దీనికి ప్రభాస్ యాజ్ డ్రంకర్, స్మోకర్ అండ్ ల్యాండ్ పొజెషనర్ అని ఒక ఫేక్ థ్రెడ్ రిప్లై వేశారు. అది చెల్లకపోయేసరికి డ్రగ్గిస్ట్ అంటే ఫార్మసిస్ట్ రా లేబర్ నా కొడక అని ఇంగ్లీష్ లో తప్పులు ఎత్తికారు. భయ్యా నాకు మీనింగ్ తెలుసు కానీ మీ వాడిని వైజాగ్ స్పెల్లింగ్ నేర్చుకోమని అన్నాడు. మీ బఫేలోని హూ ఆర్ యూ కి హౌ ఆర్ యూ కి తేడా నేర్చుకోమని రా అని ఇంకోటి రిప్లై ఇచ్చాడు. సో బయట సర్కిల్స్ లో ఇవన్నీ జరుగుతుండగా ఇన్నర్ సర్కిల్స్ లో ఒక పెద్ద వాల్కెనో తయారైంది. వైజాగ్ నాని ఏఎస్ అన్ని వార్ అయిపోయాక నాని అకౌంట్ డియాక్టివేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. కానీ అటు సైడ్ నుండి సన్నీ ట్వీట్స్ కూడా 1 hour లో డిలీట్ అవ్వకపోతే నెక్స్ట్ వీడియోస్ విత్ అల్లు అర్జున్ నేమ్స్ ఉంటాయని కుక్కలకి కేక్ తినిపిస్తున్న వీడియో ఒక ప్రభాస్ సీనియర్ ఫ్యాన్ గోపికృష్ణ పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆఫ్లైన్ లో కలిసామా సెటిల్ అయిందా అని ఉండాలి కానీ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంట్రా అసలు, చెస్ నాకే చిరాకు దొబ్బింది, ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా అని ఏ ఫ్యాన్ విఎస్కే చౌదరిని ట్యాగ్ చేసి అడిగాడు. నా సైడ్ నుంచి కేక్స్ రెడీ, ఫస్ట్ మా పండుగాడే ఓపెనింగ్, ఇంకో 10 pieces తీసుకొని కేక్ దానం స్టార్ట్ చేయడమే బ్యాలెన్స్, మా బాలుగాడు అల్లు అర్జున్ బోర్డ్స్ రెడీ చేస్తున్నాడు, మార్నింగ్ లేచేసరికి గుంటూరు ప్రజలు కుక్కల్ని చూస్తే మెడలు అల్లు అర్జున్ కూడా చూడాలి, అలా ఉండాలి డిస్ట్రిబ్యూషన్. అయితే నెవర్ మెస్ విత్ ఉత్తరాంధ్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని సన్నీ పెడితే అదే చూద్దాం రేపు మార్నింగ్ లోపు కాల్ చేసి మర్యాదగా చెప్పా వినలేదుగా, నక్కకేస్తానో కుక్కకేస్తానో తెలియదు కానీ మినిమం 50 dogs
మ్యాక్స్ లెక్కలేదని గోపి అన్నాడు. ఏ కామెడీ పీస్ తు క్యారే అని సన్నీ రిప్లై ఇస్తే, వీడు నా షోల్డర్ హైట్ ఉంటాడేమో, వీడు కూడా వాగుతున్నాడు, ఏం చేస్తాం, బెనిఫిట్స్ ఆఫ్ ఆన్లైన్ అని అన్నాడు. విఎస్కే రిప్లై ఇవ్వకపోవడంతో వస్తున్నావా రావట్లేదా, నీ రేంజ్ లో ఫ్లైట్ కాకపోయినా ట్రైన్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవాలిగా అని అడిగాడు. తన ఫ్రెండ్ దీపు కూడా వచ్చి గోపి ఆగడు, ఇంకా రెచ్చిపోతాడు అని ఎలివేషన్ ఇచ్చాడు. ఈ శౌర్యాంగ తాండవంకి భయపడి అసలు ఈ గోపి ఎవడరా బాబు ఇంత వైలెంట్ గా ఉన్నాడని అడిగితే, అప్పట్లో అల్లు అర్జున్ ఫ్యాన్ తో ఆఫ్లైన్ గొడవలకు పోయాడు, అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కాల్ చేసి మరీ సారీ చెప్పాడు, డేంజర్ పర్సన్ లే అని ఒకటి చెప్పాడు. He is the biggest criminal, he is the biggest businessman, this is the biggest national issue. ఇప్పుడంటే ఆఫ్లైన్ అంటే రోడ్డు పైన ఫుడ్ ప్యాకెట్స్ పెట్టి వెళ్తున్నారు కానీ మాకు తెలిసిన ఆఫ్లైనే వేరని తన గుంటూరు ఫ్యాన్ వార్ హిస్టరీ పెట్టాడు. Violence, violence, violence. I don't like it. I avoid. దీంతో ఎంతకీ విఎస్కే రిప్లై ఇవ్వకపోయేసరికి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవి లైట్ డైరెక్ట్ గా ఆఫ్లైన్ అంటే తెలిసేది 25th ఇద్దరు గర్ల్ వస్తారంట, ఆ రోజు చూపిస్తా అని కొంచెం కూల్ అయ్యాడు. యాక్చువల్ గా ఇంకా ఇన్నర్ సర్కిల్స్ కి వెళ్తే, రే గోపీకృష్ణ నువ్వు ఎవరినైనా గెలుక్కో, మా నిజాం ఫ్యాన్స్ ని గెలిగితే నీకు ర్యాంపే అని ఒకటి వార్నింగ్ ఇస్తే 25th కలుస్తున్నాగా చూద్దాం అన్నాడు. ఆ చూద్దాం రా పిచ్చ వెయిటింగ్, ఇక్కడ ఏం పీకలేవు, ఎందుకంటే నేను నానిలా పిల్లనా కొడుకుని కాదని వాడంటే, నువ్వు నిజంగా ఆ రోజు కలిస్తే బ్లడ్ పడేలా కొడతాను, లేకపోతే నేను మగాడినే కాదని గోపి అన్నాడు. సరే చూసుకుందాం రా అని వాడంటే, అయితే నీ నంబర్ డిఎం చేయి అన్నాడు. ఆప్షన్ లేదని వాడన్నాడు. కాసేపు అయ్యాక రిప్లై లేదేంట్రా అని వీడు, ఏంటి బిట్లా అని వాడు, నంబర్ అడిగాను కదరా పిల్లనాయాలా అని వీడు, లేదు క్యాషే అని వాడు, సైడ్ అవుతున్నావేంట్రా భయం వేసిందా అని వీడు, రే మా దగ్గర ఆన్లైన్ లో మనీ లేదని చెప్పాను కదరా మళ్ళీ నంబర్ అడుగుతావేంట్రా లేబర్ అని వాడు. ఇంకో పక్క ఎవరూ లేని ప్లేస్ కి వెళ్లి చీరా గాజులు వేసుకోరా వస్తానని బ్లాక్ చేశాడు. నువ్వు కానీ అన్బ్లాక్ చేయకపోతే నీ ఫోటోకి శారీ బ్రాతో బ్యానర్ చేసి ఆఫ్లైన్ లో పెడతాను ఒకటి వార్నింగ్ ఇచ్చాడు. మరో పక్క కేసులైనా ఏమైనా పర్లేదు అనుకుంటేనే రండి అని విఎస్కే వేసిన ట్వీట్ కి బెంగళూరు రెబల్ ని ట్యాగ్ చేసి ఉన్నావా అని ఒక పీబీ ఫ్యాన్ అడిగాడు. దానికి ఏ ఫ్యాన్ వచ్చి ఉంటే వచ్చిన బసవన్న గుడిలో నా కొంపాన్ దూరాడు అన్న చెక్ డిఎం అని బెంగళూరు రెబల్ రిప్లై ఇస్తే వాడు బ్లాక్ చేసేసాడు వీడిని. దీంతో ఎరా ఇంతేనా, ఆఫ్లైన్ లో వచ్చే దమ్ము లేదు కానీ మళ్ళీ నాకెందుకు దూరతారని దీపు అన్నాడు. మండిపోయిన విఎస్కే ఒక లొకేషన్ పెట్టి అక్కడికి రమ్మన్నాడు. సరే అక్కడే ఉండి ఈవినింగ్ 6 కి వస్తాను దీపు అన్నాడు. అయితే కృష్ణానగర్ ఎస్ఆర్ నగర్ దగ్గరికి రండిరా సండే మార్నింగ్, నీ ఏరియా కాదు నా ఏరియా కాదు, ఎన్టీఆర్ టీడీపీ ఆఫీస్ దగ్గర మార్నింగ్ నుండి వెయిట్ చేస్తూ ఉంటాం అన్నాడు విఎస్కే. పేరులో చౌదరి పెట్టుకొని టీడీపీ ఆఫీస్ నా ఏరియా కాదు అంటావేంట్రా అని ఇంకోటి అడిగాడు. టీడీపీ ఆఫీస్ దగ్గరికి రా అన్నప్పుడే సగం సచ్చావు, ఇంకేంది నువ్వు పీకేదని దీపు అన్నాడు. అక్కడే చచ్చింది, ఇంకెక్కడ ఇచ్చింది నీ పరువు. మా ఏరియా కాదన్నావు, మళ్ళీ మా ఫ్రెండ్స్ ఎస్ఆర్ నగర్ అంటున్నావు. ఇప్పుడు నా ఏరియా మియాపూర్, నీది ఎస్ఆర్ నగర్, ఎక్స్ రోడ్స్ లోనే కలుద్దాం, అక్కడైతే ఎవడేంటో తేలిపోద్ది. అసలు అదంతా కాదురా, నీ ఏరియా కాదు నా ఏరియా కాదు, మూసాపేట దగ్గరలో కైతలాపూర్ గ్రౌండ్స్ కి రా, ఇంకా మ్యాటర్ సెటిల్డ్ అంటూ ఇలా ఆల్ సైడ్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసేసరికి ఇంకా ఏఏ ఫ్యాన్ విఎస్కే రెచ్చిపోయాడు. బెంగళూరు నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చాడు. అలాగే ఎస్ఆర్ నగర్ లో ఉండే ఇప్పుడు కృష్ణానగర్ కి ఎవరైనా రావచ్చు, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటాం రండి, 6 కి ఫ్లైట్ ఉంది, ఈ గ్యాప్ లో ఎంతమంది అయినా రావచ్చు, ఇదే ఫైనల్ అండ్ ఫిక్స్డ్ అని ఛాలెంజ్ చేశాడు. ఈ లోపు బ్రేక్ఫాస్ట్ కూడా చేశాడు. అప్పుడు కృష్ణానగర్ అయితే కాకరకాయ కరివేపాకు కారం పొడి కచోరీ, అదే మూసాపేట అయితే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ. చీ ప్లీజ్ మూసాపేట్కే వచ్చే బ్రో అని దీపుకి వెళ్ళాడు. స్టార్ట్ అయ్యాం, ఇక్కడ ట్వీట్స్ వేయడం కాకుండా వచ్చేమైనా పీకుతామంటే రండి కృష్ణానగర్ అని మళ్ళీ విఎస్కే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీనికి మిగతా ఏ ఫ్యాన్స్ కూడా 20 minutes లో ఉంటామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ రావద్దని అనుకున్నాం కానీ నీకు చూసి అందరం కలిసి వచ్చినాం రా అనుకోడు దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా వచ్చి లాగ్ కొడితే మొత్తం బ్యాచ్ పారిపోతారని అంటే, వాళ్ళు పారిపోవాలంటే కొట్టాలేమో, నువ్వు మాత్రం చప్పట్లు కొడితే చాలరా 1 కిలోమీటర్ దూరం పారిపోతారని వాడు నోరు ముయించాడు. దీనికి బెంగళూరు నుంచి వచ్చారు సెటిల్మెంట్ కోసం అని ఇంకొక ఎన్టీఆర్ ఫ్యాన్ ఎగతాలు చేస్తే, పాన్ ఇండియా హీరో అయిపోదామని 5 years గా కష్టపడి చేస్తే లాస్ట్ లో రామ్ చరణ్ పక్కన సైడ్ హీరో ముష్టి వేశారు అని సంబంధం లేని కౌంటర్ వేస్తే, అనుష్క మూవీలో 2 సార్లు సైడ్ క్యారెక్టర్ చేసినప్పుడు మీ పరువు పోయిందిరా, మూసుకొని ఉండరా పిల్ల అని వాడు నోరు ముయించాడు. ఈలో ప్రభాస్ సీనియర్ ఫ్యాన్స్ సమా గౌతమ్ ని ట్యాగ్ చేసి, నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావుగా వెళ్ళొచ్చుగా, ట్విట్టర్ లో ఏరియా వైజ్ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అని ట్వీట్స్ వేయడం కాదు, ఆఫ్లైన్ గొడవలకు వెళ్ళాలి, ఇంకోసారి పీబీ నైజాం లో స్ట్రాంగ్ అంటే మూతి మీద ఒకడు అన్నాడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. అయితే ఎవడో అవసరమైతే రేపటి వరకు కూడా ఉంటామని అంటే, రేపటి వరకు ఎందుకు, ఫినిష్ ఇట్ ఆఫ్ టుడే ఇట్ సెల్ఫ్ అని గోపీకృష్ణ అన్నాడు. వాడు ముందే సండే అని చెప్పాడు, నువ్వేమో అది చూడకుండా నా హైట్ మీద కమెంట్స్ చేసావు, ఇప్పుడేమనను, నీ మూవీ రిలీజ్ అవుతుంది మా మూవీ రిలీజ్ అవుతుంది అప్పుడు మాట్లాడుకుందాం అని సన్నీ తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నాడు. దీనికి ఒరే రేపు నాకు ఎగ్జామ్ షెడ్యూల్ అయింది, ఇది రాయకపోతే మెయిన్స్ రాయనివ్వరు, విఎస్కేకి మెసేజ్ చేసా నో రెస్పాన్స్ అని గోపి అన్నాడు. అయితే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అని విఎస్కే రిప్లై ఇస్తే, ఎంతైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ అండ్ మెచ్యూర్డ్ రా,
బెంగళూరు నుండి హైదరాబాద్కి అంత మనీ పెట్టి టైం పెట్టి వస్తే వాళ్ళు చేసే కవరింగ్లకి చాలా కూల్గా రిప్లైస్ ఇస్తున్నాడు. ఇంకా దీపు గడు రాడేమో, అక్కడ భోజనాలు బాగోవు రానంటున్నాడు. ఇట్ సెల్ఫ్ టెల్స్ ఆర్ డామినేషన్ అని ఎలివేషన్ వేసుకున్నారు. అయితే వచ్చేస్తున్నామని వేరే ఏ ఫ్యాన్స్ బ్యాచ్ కూడా దిగింది. శివ శాండీ అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ. ఒకప్పుడు ఫోన్ నంబర్ అడ్రస్ ఇస్తేనే టచ్ చేయడానికి భయపడ్డారు, అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది? శివ శాండీ వచ్చి 11 నుంచి వెయిట్ చేస్తున్నాం, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఇంకా 20 మినిట్స్ వెయిట్ చేస్తాం, లేకుంటే నీ ఇంటికే డైరెక్ట్గా వస్తాను వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఫోన్ లిఫ్ట్ చేయరా పిల్లనమ్మ అని విఎస్కే వేడుకున్నాడు. అందరూ వెయిట్ చేస్తున్న వీడియో పెట్టాడు. ఇక దీనికి దీపు వచ్చి కేక్ ఆర్డర్ పెట్టేసరికి లేట్ అయింది, 12:30 కల్లా నిన్న చెప్పిన మూసాపేట లొకేషన్కి వచ్చేయండి, చూసుకుందాం, మీరు మీ ఎలివేషన్లు చూడలేకపోతున్నాం అని పెట్టాడు. అయితే నువ్వు రారా, ఇక్కడ మేము 30 మంది ఉన్నాం అని వాళ్ళు పెడితే 30 కాదు 50 తెచ్చుకో, అక్కడే ఉండి 12:30 కల్లా ఉంటాం చూసుకుందాం అని అన్నాడు. దీనికి ఇంకో పీబీ ఫ్యాన్ ట్రిమ్మర్ పట్టుకొని వస్తున్న ఆగండ్రా అని పెడితే వాటితో పాత గొడవలు ఉన్న ఎంబీ ఫ్యాన్స్ వచ్చి ముందు వీణ్ 10,000 పంపిస్తా అన్నారు. 1000 ఎక్స్ట్రా ఇస్తాను, ఈయన్ని కూడా కలిపేసి. అప్పుడు విఎస్కే వచ్చి యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నంబర్ C1551 దగ్గరికి రా అని లొకేషన్ అప్డేట్ ఇచ్చాడు. అలాగే అక్కడ వైన్ షాప్ లో బీర్లు తీసుకొని ఉన్నాం, త్వరగా వస్తే నీకు పెట్టి శివ అప్డేట్ ఇచ్చాడు. అయితే అసలు రెబల్స్ మీరా మేమా బే అని ఇంకోటి అడిగితే సండే కదా అలానే ఉండిద్ది అని ఒక బీబీ ఫ్యాన్ అన్నాడు. అందుకే బిర్యానీ పెడుతున్నారు, నువ్వు కూడా వచ్చే తిందాం అని ఇంకోటి అన్నాడు. అయితే 12:30 టైం అయింది. దీంతో ఎక్కడరా మీరని విఎస్కే ఇంకా వేరే వాళ్ళు ట్వీట్ స్టార్ట్ చేశారు. ఇక ఎంతకీ రాకపోయేసరికి కాల్స్ కి రెస్పాన్స్ లేదు, మెసేజెస్ కి రిప్లై లేదు. నీ పిల్ల అడంగనా కొడక, చేత కాకపోతే మూసుకొని ఉండాలి, ఛాలెంజ్లు చేయకూడదు, ఫైనల్ టచ్ బిర్యానీ పెట్టి వెళ్తా, మేము వెళ్ళాక వచ్చి తినేసిపోయని దీపుకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ లోపు బెంగళూరు లెవెల్ తగులుకున్నాడు. ఈవినింగ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యాక కాల్ చేయి, నా నంబర్ డిఎం చేస్తా, నీ గుల తీర్చేద్దాం ఈ రోజు అని అంటే, ఇప్పుడు ఇక్కడ 2 hours నుండి వెయిట్ చేస్తుంటే వచ్చి పీకిందేం లేదు కానీ బెంగళూరు అంటా వింటరా, అంత దూరం ఉంటే నెక్స్ట్ వీకెండ్ బెంగళూరులో ప్లాన్ చేద్దాం అన్నాడు. నెక్స్ట్ వీకెండ్ దాకా వద్దు కానీ ఈవినింగ్ ఎయిర్పోర్ట్ దగ్గర కలుద్దాం, లేదంటే నైట్ రేపు ఎలీట్ పీజీ దగ్గర కలుద్దాం, నీ అడ్రస్ నా దగ్గర ఉందని వాడు. బెంగళూరులోనే ఉండి అడ్రస్ పెట్టినప్పుడు ఏం చేశారా, ఇప్పుడు వచ్చి పొడుస్తా పీకుతా అంటున్నావు, నేను దెంగడానికి వచ్చింది వాడిని నిన్ను కాదు, పూకు మూసుకొని అని వీడు. నంబర్ డిఎం చేసే దమ్ముంటే ఒకసారి కాల్ చేయి మాట్లాడుకుందాం అని వాడు. ఎరా నీకు కూడా అటెన్షన్ కావాలని వీడు. అటెన్షన్ నీకు అవసరం రా పిల్లపు, అందుకే ఎగేసుకొని షో ఆఫ్ చేసావు ఈ రోజు, నాకు అటెన్షన్ వద్దు కానీ ఒకసారి కాల్ చేయి మాట్లాడుకుందాం అని వాడు. నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం, గెట్ రెడీ, నీ సరదా నేనెందుకు కాదంట అని వీడు. ఈ లోపు లాస్ట్ ఇయర్ బెంగళూరు రెబల్ కి ఎంబీ ఫ్యాన్స్ కి జరిగిన ఇష్యూని గుర్తు చేసుకుని ఒక ఎంబీ ఫ్యాన్ వచ్చి వాడు అలా రమ్మని చెప్పి ఇయర్కి ఒక శారీ అందరి దగ్గర అని అంటే, శారీ లంగా జాకెట్ బ్యాచ్ అవాడు, చి నీలాంటి వాడి దగ్గరికి వచ్చి నా రేంజ్ తగ్గించుకోలేను, ఇలాంటి లంగా జాకెట్ ముచ్చట్లు బొక్క, ఒకటికి రెస్పాండ్ అయ్యి వాడిని హైలైట్ చేసా, వీడు కూడా ఎగ్జిస్టింగ్ కోసం అడుగుతున్నాడు అని అన్నాడు. ఛాలెంజ్ చేసావుగా, నెక్స్ట్ వీకెండ్ సరదా తీర్చేస్తా, లంగా జాకెట్ అండ్ డైపర్ కూడా ఎక్స్ట్రా ఆఫర్ ఉంటుంది నీకు అని వాడు. కాల్ చేయన్నావు చేసా, నీది బెంగళూరు లోకల్, నాది నాన్ లోకల్, నీలాంటి లంగా జాకెట్ గాలకి నేను రెస్పాండ్ అవ్వనని వీడు. వచ్చపడింది అని వాడు. ఒరే కామెడీ నాయలా, నేను కలుస్తా అంటే కలుస్తా అని అర్థం, నేను భయపడ్డా అంటే నువ్వెలా నమ్మేవరా అని వీడు. నెక్స్ట్ సండే లంగా జాకెట్ రెడీ నీకు, డోంట్ వరీ అని వాడు. మెషిన్ కుట్టేవాడివారా నువ్వని వీడు. లంగా జాకెట్ వేసుకుని వాడివా నువ్వని వాడు. లంగా జాకెట్లు వేసుకున్నది నువ్వే అని లాస్ట్ టైం ఎంబీ ఫ్యాన్స్ డిఎం చేశారని వీడు. వాళ్ళకు వేసిన బ్యాంగిల్స్ లో సగం నీకు ఇచ్చారంటగా అని వాడు. నేను బెంగళూరు వచ్చి 20 days అవుతుంది, నువ్వు ఆడదానిలాగా లంగా జాకెట్ గాడివని ఇప్పుడే తెలిసింది, లంగా జాకెట్ చీరకు మొత్తం నేనే ఇస్తా కొనుక్కోని వీడు. ఓకే దొడ్డబల్లాపూర్ రైల్వే స్టేషన్ కి సాటర్డే ఆర్ సండే కలుద్దాం అని వాడు ఫైనలైజ్ చేస్తే ఓకే కలుద్దాం అని వీడు పెట్టాడు. మరి చూద్దాం ఈ వార్ ఎక్కడి వరకు వెళ్తుందో. ఈ లోపు దీపు స్పాట్ కి వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్వర్ భాయ్ హాయ్. హాయ్ సురేంద్ర, నువ్వు ఫోన్ చేసావా లేదా? నేను ముందే. హలో సురేంద్ర చెప్పు, వినబడుతుంది. కాదు భయ్యా, ఇప్పుడు నీకు పెళ్ళైందా? కాకపోతే ఏం చేస్తావా? అసలు నీకు ఏం నచ్చింది అసలు అందులో? అంటే సుందరానికి నా అంటే సుందరానికి నువ్వు డీసీతో పోలుతారు దాన్ని. అసలు అయినా 2 నెలలకు ఒకసారి మా ముఖం పేరాలు కనీసంలో కనీసం అన్న బుద్ధి ఉంటది. నీ అమ్మ నెల అగితే చాలు, నెలలో 4 సార్లు వస్తాడు ఇంగ్లీష్ లో 4 పేరాలు. అంటే సుందరానికి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, నా అది ఇది అని 4 లైన్లు పేరాలు. అస్సలు నాకు ఇప్పటికీ చెప్తున్నాను, ఆ శేఖర్ మాస్టర్ కొడుకు ఆడు పిల్లకేసుకుని వస్తే ఆడు పిల్లక గింగిరాలు తిప్పి సైకిల్ మీద అనిపిస్తుంది. అది సినిమా, మీరు దాన్ని లేపుతారు, ఎందుకు లేపుతారో మీకేం అర్థం కాదు. ఏం ఉపయోగం రా మీరు అసలు? అంటే సుందరానికి ఎందుకు రా దాన్ని మాట్లాడితే ఎందుకు మా మొఖాలకు వేసుకొచ్చి?
అర్థం కాక అడుగుతాను. వీడికంట ఆ సినిమా నచ్చేసిందంట. 777 చార్లీ ఒకసారి నేను చెప్పేది నేను 777 చార్లీ వచ్చినప్పుడు ఏ లేకలేదు దాన్ని ఆ సినిమాని మీరు దాన్ని డీసీతో పోలుస్తారు. డియర్ కామ్రేడ్ సినిమా మాది లాస్ట్ లో క్లైమాక్స్ మొత్తం రిపీట్ వాల్యూ బొమ్మ ఇప్పటికీ చూస్తాం ఆ రష్మిక విజయ్ కోసం. అయ్యో మీరు లింకులు పెట్టి మాట్లాడితే అంటే సుందరానికి బెటర్ దెన్ డీసీ ఏముంది సినిమా. ఆ ముసలి మాట్లాడితే అదో క్లిప్ వేసుకొస్తాడయ్యా గంటానాని గాడు. ఆ గంటానాని గాడు ఫ్యాను ఓ సావయ్యా ఓ ఈయన కొడతానే ఉంటది. అది ప్రతి నెలకి 4 సార్లు వస్తుంది నా టీఎల్కి. నేను మ్యూట్ చేసి నీ అమ్మ ఆడెవడరా బాబు ఎవడో నాకు అర్థం కాక సరే రీచ్ ఎక్కువ వచ్చింది జనాలు లేపుతున్నారు ఏంట్రా అని చూసేసరికి ఆ ట్వీట్ ఉంటది. ఆ ఏ ఉంటాడు క్రిస్టియన్ ఏం అర్థం కాలే నాకు అసలు బుర్ర చిరాకుది. ఆ నెక్స్ట్ షో మళ్ళీ 777 చార్లీకి వెళ్ళి ఏడుపు సినిమా చూసా. ఓకే, వెల్కమ్ బ్యాక్ అమ్మా. మన వార్ కంటిన్యూ చేద్దాం. ఒరే వీళ్ళు డైరెక్ట్ గా ప్రభాస్ని తెచ్చుకున్నారా అని సెటైర్ స్టార్ట్ చేశారు. విగ్గు లేకుండా వస్తే నిన్ను ఐడెంటిఫై చేయరు అనుకున్నావారా అని ప్రభాస్ని ట్యాగ్ చేస్తే ఒరే మా అన్నయ్యని ప్రభాస్ చేసేసారు కదరా అని విఎస్కే క్లారిఫై చేశాడు. అయితే కుక్కని కొట్టినట్టు కొట్టారా అని ఒకటి పెడితే కథలు ఫుల్ వీడియో పెడతా అని అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నాడు. దీంతో మళ్ళీ రెబల్స్ మీరా లేక మేమా అనే ట్వీట్ కి సేమ్ ఎనర్జీ అని సెటైర్ వేస్తే మీన్ వైల్ ఇన్ రియాలిటీ వాళ్ళ బాబాయ్ వచ్చాడంట అని ఒకడు అన్నాడు. మా బాబాయ్ ఫోన్ చేశాడా? హీరో కలెక్షన్సే అనుకున్న ఫ్యాన్స్ కూడా ఫేకేనా అని దీపు అన్నాడు. నీ మెంటల్ హెల్త్ అండ్ నీ లైఫ్ గురించి ఆలోచించి నీ మంచి కోసమే ఎవరు ఇంకా వీడియో పోస్ట్ చేయలే. ఇంకెలాగే డ్యామేజ్ కంట్రోల్ చేసినా ఇంకో ట్వీట్ పడినా వీడియో బయటకు వస్తుందని ఒకడు వార్నింగ్ ఇచ్చాడు. అయినా కానీ దీపు వచ్చి డన్ విత్ మీటింగ్ మా వాడు నిజంలో ఉంటాం గానీ ఇప్పుడు దమ్ముంటే బెంగళూరు రండ్రా చూసుకుందాం అని ఛాలెంజ్ చేశాడు. దీంతో మనోడి వీడియో బయటకు వచ్చింది. అక్కడ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఒకరికొకరు సారీ చెప్పుకున్నాం. కానీ మీరు అది క్రాప్ చేసి వేశారు. వేసుకోండి నా వీడియోలు ఫోటో డాన్స్ అని చెప్పి 20 రౌడీలు తెచ్చి బెదిరిద్దాం అనుకుంటున్నారా అన్నాడు. ఇదే తలపొగరు మేము వచ్చినప్పుడు ఉండుంటే నీ కాళ్ళు విరిచి పెట్టేవాళ్ళం అన్నాడు. ఇంకో టిస్ట్ చెప్పనా మీ అందరికి. ఆ దీపవర్మకి ఇతనికి జీకే చౌదరికి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు జీకే చౌదరి సపోర్టర్స్ ఉంటారు కదా, ఇతను దీపవర్మ ఒక నిమిషం నీ పేరేంటి భయ్యా అంటున్నారు. అన్నా నేనన్నా చౌదరి జీకే నీ పేరు ఇది కదా ఎవరిని కొట్టాలంటున్నారు. దీంతో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. బాయ్ ఫ్యాన్స్ గెలిచారు. నెవర్ ఎవర్ మెస్ విత్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని వేసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మెయిన్ వాట్సాప్ గ్రూప్ నుంచి దీపుని రిమూవ్ చేశారంట. బెంగళూరు రెబెల్ కూడా వార్నింగ్ ఇచ్చారంట. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ లంచ్ కి వెళ్లారు. ఫస్ట్ టైం ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని చూస్తున్నాం ఒక ఎంబీ ఫ్యాన్ పెడితే వీడు మీ కో ఫ్యానే అడుగు చెప్తాడని రిప్లై ఇచ్చాడు. ఈడు మీ కో ఫ్యానే ఈ అడుగు ఎంబీ గురించి చెప్తాడని కౌంటర్ బ్యాక్ చేశారు. అయితే శ్రీమంతుడు వార్నింగ్ సీన్ విఎస్కే రీక్రియేట్ చేశాడుగా అని ఒకడంటే ప్రతిసారి లైక్స్ కోసం ఏది పడితే అది వాగి ఆఫ్లైన్ దాకా తెచ్చుకోవద్దని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒరే నీ ఎలివేషన్స్ ఆపరా బాబు, అంతమంది వెళ్ళారు వాడిని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదని అంటే కొట్టడం కదా మ్యాటర్ కాదు, వాడి ఫ్యామిలీ గురించి ఆలోచించి కొట్టలేదంటే ప్రతిసారి అవతలోడు ఎర్రిపప్పు ఉండడని అంటే ప్రతిసారి మాటలతో సెటిల్ చేయం, సీరియస్ అయితే శవాలు కూడా లేస్తాయని వార్నింగ్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయాడు. దీంతో ఈ వార్ ఎండ్ అయింది. అంతే మరి ఈ వారం ట్విట్టర్ న్యూస్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ వల్ల టైంకి వీడియో పెట్టలేకపోతున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ ఈ సండే వచ్చేస్తుంది, మిస్ అవ్వద్దు. మన ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి ఫాలో అయిపోండి. అంతవరకు ఉంటా మరి, బాయ్. Show us proof. If you target our star, we'll target in return. That's the Twitter rule or anything. మీ వ్యవహారాలు ఏం కుదరో. హనుమంతుడు తెలుగువాడు, నాకు అర్థమైనంత వరకు గోదావరి జిల్లాల వాడు అన్నాడు. ఎలా చెబుతామంటే పేరును బట్టి ఊరును బట్టి చెప్పడం కాదు, ప్రవృత్తిని బట్టి చెప్పాలి. తెలుగు వాళ్ళ ప్రవృత్తి ఏంటంటే తనది కాని పని పైన వేసుకుని తన పనులు తాను చేసుకోవడం మానేసి వేరే వాళ్ళ పని నెత్తి మీద వేసుకుని దానికోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని శ్రమపడి వెళ్లి సముద్రం అంతా దాటి అనవసరపు తగాదాలు తెచ్చుకుని అక్కడ వనాలు తగలబెట్టి కొంపలు తగలబెట్టేవాడు తెలుగువాడు ఒక్కడే. ఈ సందర్భంగా గోదావరి జిల్లా అంటే కాపు, చిరంజీవి కూడా కాపు, అందుకే చిరంజీవికి హనుమాన్ అంటే ఇష్టం. ఎంత క్యాస్ట్ పిచ్ ఏంటి బాస్.